ఈ వీడియో తెలంగాణ సోదరులందరూ చూసి నేను ఏమైనా తప్పు మాట్లాడితే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నిన్న మొన్న కేటీఆర్ కవితారావు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ వాళ్ళ అయ్య జాగిరని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఏం పని ఉంది అని అడుగుతున్నారు. తెలంగాణ ఎవ్వడయ్య జాగిరు కాదు. తెలంగాణ ప్రాంత ప్రజలు చాలా విజ్ఞావంతులు, రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు. గత 12 సంవత్సరాలైంది రాష్ట్రం విడిపోయి. ఇప్పటికి కూడా కేసీఆర్ కుటుంబము, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా ప్రాంతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి, ఆంధ్రులకి తెలంగాణల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారనే విషయము తెలంగాణ ప్రజలకు సంపూర్ణమైన అవగాహన ఉంది. మీరు ఇప్పటికి కూడా ఇలాంటి చీప్ ట్రిక్స్ ఆడితే గనక తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఆదరించాలనే విషయం గుర్తుపెట్టుకోండి. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పుట్టక ముందే తెలంగాణ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ పుట్టిందనే విషయం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ గుర్తుపెట్టుకొని, కవితారావు గుర్తుపెట్టుకో. ఎందుకంటే పదే పదే తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఏం పని అడుగుతారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో ఊరంతా వేరే వేరే రాష్ట్రాల్లో తిరిగి ప్రచారాలు చేయొచ్చు, అప్పుడు ఎవడు ప్రశ్నించద్దు. తెలంగాణ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ పుడితే కనుక తెలంగాణలో మాత్రం రాజకీయం చేద్దాం మీరు చెప్తారా? ఎవడు చెప్తుర్రు? ఏం చెప్తుర్రు ముచ్చట్లన్నీ? తెలంగాణ ప్రజలకి స్పష్టంగా అవగాహన ఉంది. గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి కాళేశ్వరం ప్రాజెక్టులు ఎంత స్కామ్ చేశారు, ఇతరితర ప్రాజెక్టులు ఎంత స్కాములు చేశారు, కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా దొబ్బి దోసుకుందో తెలంగాణ ప్రజలకు నిండుగా అవగాహన ఉంది. పదే పదే ఇంకొకసారి తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఏం పని అడిగితే గనక బరాబర్ సమాధానం చెప్తాం. కవితారావు, నువ్వు వేరే పార్టీ పెట్టుకున్న తర్వాత అయ్యా మీ అన్న నిన్ను మోసం చేశారు కాబట్టి, ఒక ఆడబిడ్డకు మోసం జరిగింది కాబట్టి అయ్యో వేరే పార్టీ పెట్టుకుంది కదా సపోర్ట్ చేద్దామని చెప్పి మాలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఇప్పుడు నువ్వు పదే పదే బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి ఏం పని ఉంది అని అడిగినావు అనుకో, మేము కూడా సరైన సమాధానమే చెప్తాం మీకు. రాజకీయం కోసము ఆంధ్రలో మధ్యలో తెలంగాణలో మధ్యలో చిచ్చు రేపే ప్రయత్నం చేయొద్దు. రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ ఎంత అభివృద్ధి చేసిందో కళ్ళకు కనపడుతుంది. తెలంగాణ ప్రజలకు ఒక అవగాహన ఉంది. తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రజలు మళ్ళీ ఆదరిస్తే గనక, తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి తెలంగాణ చదువుకొని తెలంగాణ రాజకీయం చేసినోడే తెలుగుదేశం పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. కానీ బీఆర్ఎస్ పార్టీకి అట్లా ఉండదు కదా. తెలంగాణలో పుట్టినోడు ఆంధ్రలో చదువుకున్నాడు వచ్చి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. అట్లుంటుంది బీఆర్ఎస్ పార్టీ కథ. పదే పదే ఆంధ్రలోకి తెలంగాణలో చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయొద్దని కేటీఆర్కి, కవితారావుకి, హరీష్ రావుకి కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బరాబర్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తుందనే విషయము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలంగాణలో పోటీ చేయాలని కోరుకుంటున్నారు. అదే విధంగా ఖచ్చితంగా పోటీ చేస్తుంది తెలుగుదేశం పార్టీ అనే విషయం బీఆర్ఎస్ పార్టీలు గుర్తుపెట్టుకోవాలి.